హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దేవరా 2 షెల్డ్, దేవరా 2 అటకెక్కింది, దేవరా 2 క్యాన్సిల్ అయింది అనేటటువంటిది సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ట్విట్టర్లో అయినా ఫేస్బుక్లో అయినా ఇదే పంచాయతీ నడుస్తుంది. నిజంగానే దేవరా 2 అటకెక్కిందా, దేవరా 2 క్యాన్సిల్ అయిందా? కొరటాల శివ గారు దేవరా 2 ఇక నేను తీను అని చెప్పి వేరే హీరోకి కథ వివరించిందా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరిదాకా చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. నిజానికి ఇది పుకారానిజం అనేటటువంటిది మీ నోటితో మీరే అర్థమైంది అనమాట. సో ఫ్రెండ్స్, ఒక సినిమా హిట్ అయింది, ఫట్ అయింది అనేటటువంటి మీరు ఎలా తెలుసుకుంటారు? ఓకే, నేను వీడియోలో చెప్తాను అనమాట సినిమా కలెక్షన్స్ ఎలా ఉంది అనేటటువంటి. ఎందుకంటే కూలీకి కూడా మనం హానెస్టీగా చెప్పాం, కూలీకి మనం నెగిటివ్ ఇచ్చాం, కానీ మనం చెప్పొచ్చు, మీ బ్రెయిన్ వాష్ చేయొచ్చు. ఈ విధంగా కూలీ సినిమా ఏదైతే ఉందో ఫ్లాప్ అయింది ఫ్రెండ్స్, దానికి కలెక్షన్స్ రావట్లా, వాళ్ళు ఫేక్ కలెక్షన్స్ చేసుకుంటున్నారు అని చెప్పి నేను మీకు చెప్పొచ్చు. అలా చెప్పకుండా ఎందుకు జెన్యూన్ చెప్పిన? జెన్యూనిటీ అనేటటువంటిది ఇంపార్టెంట్, నిజాయితీ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఏదో నేను నెగిటివ్ ఇచ్చా అని చెప్పి ఆ సినిమా ఫ్లాప్ అవ్వాలని చెప్పి అసలే కోరుకోండు, ఏదో నేను నెగిటివ్ ఇచ్చా అని చెప్పి ఆ సినిమా హిట్ అయినా ఫట్ అయినా చెప్పి నేను అసలుగా చెప్పను. ఆ విషయం మీకు ఇందాల వీడియోతోనే అర్థమై ఉంటుంది అనమాట. సో దేవరా 2 ఎందుకు ఆగిపోయింది అని అంటే, దేవరా ఫ్లాప్ అయింది, దేవరాకు అనుకున్నటువంటి రెస్పాన్స్ రాలేదు, పెట్టినటువంటి కలెక్షన్స్ రాలేదు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట. మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టండి దేవరా సినిమా హిట్ ఆర్ ఫ్లాప్, ఈ మూడే పదాలు కొట్టండి, మీకు వచ్చేస్తుంది కదా ఇన్ఫర్మేషన్. గూగుల్ అనేటటువంటిది అంత అబద్ధం బ్రో అంటారా? చాట్ జీటీపీ అని చెప్పి ఒకటి ఉంటుంది, రీసెంట్గా వచ్చింది. ఓకే, చైనా వాళ్ళు ఒక రకంగా వాడుతున్నారు, అమెరికా వాళ్ళు ఒక రకంగా వాడుతున్నారు, మనం ఇంకో రకంగా వాడుతున్నాం. మనం ఎలా వాడదాం? మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం వాడదాం. దేవరా సినిమా హిట్ అయిందా ఫట్ అయిందా అని చెప్పి దాంట్లో కొట్టండి. అది చెప్పింది కదా, పాయింట్ టు పాయింట్ చెప్పిద్ది. ఎప్పుడు రిలీజ్ అయింది, ఎంత వసూలు చేసింది, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎక్కడెక్కడ ఎంత లాస్ అయింది అనేటటువంటిది మీరు అడగాలే కానీ పాయింట్ టు పాయింట్ మీకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఓకే, చాట్ జీటీపీ అన్న కొద్దిగా మొహాడ పడిద్ది, ఈ విధంగా మొహాన్ అంటే బాగోదు అని చెప్పి కొద్దిగా ఆలోచించి సమాధానం చెప్పింది. కానీ గ్రాక్ అయితే అసలు కొండ బద్దలు కొట్టినట్టు సమాధానం చెప్పింది. వెళ్ళండి టాక్ని అడగండి, వెళ్ళండి చాట్ జీటీపీని అడగండి, వెళ్ళండి గూగుల్ని అడగండి, వెళ్ళండి క్రోమ్ని అడగండి, మీకు అప్ టు మార్క్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా చాలామంది దేవరా ఫ్లాప్ అయింది అని చెప్పి అంటున్నారు కదా, మీరు కొట్టండి, మీకు అర్థమైంది కదా. సో ఖచ్చితంగా ప్రతి వెబ్సైట్ అయినా ఓకే, గూగుల్ అబద్ధం చెప్పినా చాట్ జీటీపీ అబద్ధం చెప్పదు, చాట్ జీటీపీ అబద్ధం చెప్పినా గ్రాక్ అబద్ధం చెప్పదు, ఏదో ఒకటి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేటటువంటిది 100% వస్తాం. సో ఇక్కడ దేవరావు చూసుకున్నట్లయితే 300 కోట్ల పెట్టుబడి పెట్టారు. మాటలా 300 కోట్లలో మరి సినిమా ఎంత వసూలు చేసిందంటే వెళ్ళి కొట్టండి అబ్బా, గూగుల్లో వస్తుంది కదా. ఈ విధంగా ఎంత పెట్టుబడి పెడితే ఎంత అయితే రావడం జరిగింది. మరి దాన్ని బ్రేక్ ఈవెన్ దాటినట్టే అంటారు కదా, బ్రేక్ ఈవెన్ దాటి కొద్దిగా ప్రాఫిట్లో ఉన్నట్టే కదా. అండ్ మన బాలీవుడ్లో కూడా సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కదా, సాంగ్స్కి వాళ్ళు ఊగులు కదా, ఇవన్నీ మన కళ్ళకు కానొచ్చినట్టు కానొస్తూనే ఉన్నాయి కదా. అయినా కానీ ఎలా మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు జనాల బ్రెయిన్ వాచ్ చేస్తారు? నేను నా ఫ్రెండ్ కూడా చెప్తుండు, మా దేవరా సినిమా పాజిటివ్ వచ్చినా కానీ హిట్ కాలేదురా అంట. అంటే అది ఎలా అనుబుద్ధి అవుతుంది అన్నమాట. అంటే ఈ విధంగా కొన్ని గ్రూప్స్లో అయితే క్రియేట్ చేసుకోవాలి, ఆ గ్రూప్స్లో వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనేటటువంటిది 100% వస్తూ. ఇది మొమ్మటికి తప్పు. మీరు చదువుకున్న వాళ్ళే, మీరు ఏలు ముద్రగాళ్ళు కాదు, కాబట్టి మీరు వెళ్ళి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేస్తే మీకైతే వస్తుంది అనమాట. సో ఇప్పుడు పాయింట్కి వస్తున్నా చూడండి. షెల్డ్ అటకెక్కింది, దేవరా 2 అనేటటువంటిది క్యాన్సిల్ అయిపోయింది. కొరటాల శివ గారు వెళ్ళి నాగ చైతన్యకు స్టోరీ వివరించిండు, నాగ చైతన్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండు. ఆయనతో ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకే ఉంది, కొరటాల గారు ఎన్టీఆర్ను వదిలేసి నాగ చైతన్య దగ్గరికి వెళ్ళిండు, దేవరా 2ను వదిలేసి నాగ చైతన్య దగ్గరికి వెళ్ళిందంటే అక్కడే అర్థమవుతుంది కదా ఈ దేవరా 2 అటకెక్కింది అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. నాకు అర్థం కావట్లా, ఇప్పుడు మన కొరటాల శివ గారు ఎవరితో వర్క్ చేసిండు? ప్రభాస్ అనేటటువంటి ఎంత పెద్ద యాక్టర్ తనతో వర్క్ చేసిండు, మన చిరంజీవి గారితో వర్క్ చేసిండు, రామ్ చరణ్తో వర్క్ చేసిండు, ఎన్టీఆర్తో వర్క్ చేసిండు, మహేష్ బాబుతో వర్క్ చేసిండు. ఈ విధంగా దిగ్గజమైనటువంటి టాప్ యాక్టర్స్తోనే తనైతే వర్క్ చేసిండు. ఒకవేళ కొరటాల శివ గారు దేవరాని పక్కన పెట్టి తీయాలి అనుకుంటే తమిళ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, అక్కడ ఎవరో ఒక హీరో ఖచ్చితంగా ఆఫర్ ఇస్తారు. బాలీవుడ్కి వెళ్ళొచ్చు, అక్కడ కూడా ఎవరో ఒకటి ఖచ్చితంగా ఆఫర్ ఇస్తారు. ఈ విధంగా ఇటు తమిళనాడులో ఉన్నటువంటి టాప్ హీరోస్ని వదిలిపెట్టి, బాలీవుడ్లో ఉన్నటువంటి టాప్ హీరోస్ని వదిలిపెట్టి, తెలుగులో టాప్ 2లో కాదు టాప్ 3లో ఉన్నటువంటి నాగ చైతన్య, టైర్ 3లో ఉన్నటువంటి నాగ చైతన్యతో సినిమా తీస్తున్నాం అంటే మీరు ఎలా నమ్మారు? అలా చేయడం వల్ల నాగ చైతన్యకి బెనిఫిట్ ఉంటుందిలే కానీ కొరటాల శివ గారికి భయంకరమైనటువంటి లాస్ గబ్బా. ఆల్రెడీ సురేందర్ రెడ్డి ఉన్నాడు, మన మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీసిండు, ఆ తర్వాత ఆయన కొద్దిగా గ్యాప్ చేసుకొని ఒక పెద్ద హీరోతోనే సినిమా తీయాల్సింది వెళ్ళిండు. మన ఏజెంట్ సినిమా తీసిండు, అఖిల్తో ఏమైంది? పరశురామ్ గారు ఉన్నారు, ఆల్రెడీ సర్కార్ వారపాలన సినిమా తీసిండు, మళ్ళీ విజయ్ దేవరకొండ తీసిండు. ఏమైంది? ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో కనబడుతున్నారా? అలా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేటటువంటిది మీకు కనీసం తెలుసా?
తెలియదు కదా. ఎందుకు తెలియదు? ఈ విధంగా వాళ్ళ కెరియర్ అన్ని కూడా కొలాప్స్ అయినాయి. తీస్తే టాప్ హీరోతో తీశారు, తీసిన తర్వాత అరవకుండా ఉండాలి, కానీ వాళ్ళు ఎమ్మటే వెళ్ళి ఈ విధంగా టాప్ 2లో ఉన్నటువంటి టాప్ 3లో ఉన్నటువంటి యాక్టర్స్తో తీయడం వల్ల వాళ్ళ యొక్క కెరియర్ అనేటటువంటిది కొలాప్స్ అయ్యి ఇండస్ట్రీలో కనపడకుండా పోతారు అనేటటువంటిది 100% వాస్తవం. ఇదే జరుగుతుంది. కొరటాల శివ గారు ఒకవేళ దేవరా 2ను తీయకూడదు అని అనుకుంటే వెళ్ళి ఇంకో యాక్టర్ని కలుస్తారు. బాలీవుడ్కి వెళ్ళి ఆయన ఎవడో ఒకటి ఆఫర్ ఇస్తారు. ఆల్రెడీ సైఫ్ అలీ ఖాన్ స్టోరీ వినే ఉరికి రాలేదా? ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్తో సినిమా తీయొచ్చు కదా, ఆయన కూడా బాలీవుడ్లో మంచి పేరున్నాడే కదా. లేదా తమిళనాడు వెళ్ళి అక్కడ ఏదో ఒక యాక్టర్తో తీయొచ్చు కదా. ఆల్రెడీ దేవరా అనేటటువంటిది తమిళ వాళ్ళకి మనకన్నా ఎక్కువ నచ్చింది. ఈ విధంగా వీళ్ళందరినీ వదిలిపెట్టిందంట, నాగ చైతన్య దగ్గరికి వెళ్ళిందంట, నాగ చైతన్యకి స్క్రిప్ట్ వివరించిందంట, నాగ చైతన్య ఓకే అంటే ఎలా మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడాలని మాటలు అసలు మీరు అసలుకే నమ్మకండి అనమాట. ఒకవేళ దేవరా అనేటటువంటిది కొద్దిగా హోల్లో పెట్టిండు అంతే. ఇప్పుడు మన ఎన్టీఆర్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ నీళ్ళతో వర్క్ చేస్తుంటాం. ప్రశాంత్ నీల్ గారితో మంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయితే ఉంది. అది మన అందరికీ తెలుసు. ఆల్రెడీ ఏరి కోరి తీసేటటువంటి సినిమా. ఇంకా అది అయిపోయిన వెంటనే మన రిషబ్ శెట్టి కాంతార 3లో తనకు ఒక మెయిన్ రోల్ ఉంటుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే ఇచ్చింది అనమాట. ఇంక ఇది అయిపోయిన తర్వాత వెంటనే మన త్రివిక్రమ్ గారు నాగవంశీ ఎన్టీఆర్ కాంబినేషన్లో కుమారస్వామి గారి యొక్క బయోపిక్ తీస్తున్నారు అనేటటువంటి ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఈ విధంగా వరుసగా దిగ్గజమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. దేవర ప్రొడ్యూసర్ ఎవరు? మన కళ్యాణ్ రామ్ గారు. అంటే ఇద్దరే కదా కలిసి సినిమా తీసింది. సో ఈ విధంగా దేవరా సినిమా తీసిన తర్వాత మంచిగా హిట్ అయింది. మంచిగా ఓకే, ప్రాఫిట్ అంతా భయంకరంగా రాపినా కానీ పర్లా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటింది. పెట్టినటువంటి కలెక్షన్స్లో ఒక 50 కోట్ల లాభం అయితే చూపించింది కదంట. సో ఈసారి దేవరా 2 అనేటటువంటిది కొద్దిగా హైప్ ఉంది. దీన్ని బాగా తీయాలంటే ఇంకా మార్కెట్ నేను పెంచుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎన్టీఆర్ అని ఇప్పుడు కన్నడలో మార్కెట్ కోసం, మొత్తం బాలీవుడ్లో ప్రశాంత్ నీల్ గారు అంటే మంచి పేరు ఉంది, అక్కడ మార్కెట్ కోసం ఆయన బాగా ట్రై చేసి ఈ విధంగా నీల్తో వర్క్ చేసిన తర్వాత, ఈ విధంగా త్రివిక్రమ్ గారితో వర్క్ చేసిన తర్వాత, ఈ విధంగా రిషబ్ శెట్టితో వర్క్ చేసిన తర్వాత డైరెక్ట్గా దేవరా 2 తీద్దాం అనేటటువంటి ప్లాన్లో ఆయన ఉన్నాయో అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఈ విధంగా ఒక మార్కెట్ని పెంచుకోవడానికి కొద్దిగా హోల్లో పెట్టి దేవర అనేటటువంటి 2 అనేటటువంటి దాన్ని కొద్దిగా హోల్లో పెట్టి బయటికి వెళ్ళి ఉండొచ్చు. దామాత్రానికి అటకెక్కింది, ఆగిపోయింది అనేటటువంటి కారు కోతలు వాళ్ళు కూయడం ఏందో, వీళ్ళు నమ్మడం ఏందో, మళ్ళీ దాన్ని నాకు షేర్ చేయడం ఏందో, మళ్ళీ ఫేస్బుక్లో మీమ్స్గా మార్చడం ఏందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంత హేట్ ఎన్టీఆర్ అంటే నాకు అర్థం కావట్లేదు. కుల్లా మీకు ఎన్టీఆరే బాలీవుడ్ సినిమాలో నటించిన బాబు అనేటటువంటి కుల్లా. పోనీ ఎన్టీఆర్కి ఒక్క ఫ్లాప్ లేదు, టెంపర్ నుండి ఇప్పటిదాకా ఒక్క ఫ్లాప్ అంటే ఒక్క ఫ్లాప్ లేదు. దానివల్ల మీకు కుల్లా వార్ 2 అనేటటువంటిది మన సినిమా కాదు, బాలీవుడ్ సినిమా. ఓకే, ఆయన డైరెక్ట్గా తీసినటువంటి సినిమా ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. దానికి మీకు కుళ్ళ నాకైతే అర్థం కావట్లేదు. ఈ విధంగా కుళ్ళుతో అయితే ఎన్టీఆర్ మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అనేటటువంటిది వాస్తవం. ఇదైతే మీరు ఎవరికో నమ్మకండి. ఇందాకలే మనం వార్ 2 ఫ్లాప్ అనేటటువంటి హ్యూజ్ ఫ్లాప్ అనేటటువంటి ఒక వీడియో చేశాం. దానికి పాపం ఎన్టీఆర్ ఫ్యాన్ చాలా మంది హట్ అయ్యారు. ఎన్టీఆర్ ఫ్యాన్ చాలా మంది డిప్రెషన్లో కూడా ఉన్నారు. అరే భలే పని అయింది, కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు, అది ప్యూర్ బాలీవుడ్ సినిమా. సో ఈ సినిమా ఫ్లాప్ ఏంటంటే దానికి కారణం ఆ డైరెక్టర్ అండ్ ఆ సినిమా మీద అంత హైప్ లేకపోవడం అనేటటువంటి వాస్తవం. ఎన్టీఆర్కి అయితే సరైనటువంటి న్యాయం చేసిండు. ఆయన తీసుకున్నటువంటి రెమ్యునరేషన్కి ఆయన మార్కెట్ని అయితే క్రియేట్ చేసి చూపించిండు. దాంట్లో అయితే మనం వంక పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక ముక్క అయితే చెప్తానా, దేవరా 2 అనేటటువంటిది 100% క్యాన్సిల్ కాదు, 100% ఇట్ హ్యాపెన్. ఒకవేళ జరగకపోతే 2026లో జరగవచ్చు, 27లో జరగవచ్చు, 30 కల్లా దేవరా 2 అనేటటువంటి అనౌన్స్మెంట్ మీకు వస్తుంది. ఆల్రెడీ దేవరా సినిమా స్టార్ట్ అయినప్పుడే చాలా మంది వాగారబ్బా, దేవరా సినిమా తీయట్లేదంట, హీరోయిన్ దొరకట్లేదంట, కొరటాగల స్క్రిప్ట్ రాయలేదంట, హైప్ ఎక్కువ ఉందంట, ఆ సినిమా కష్టమే అంట, ఇక సినిమా అని చెప్పి చాలా మంది వాగారు. ఆర్ఆర్కి దేవరాకి ఎంత గ్యాప్ ఉంది, ఆ టైంలో ఎన్ని పుకార్లు రావాలి అన్ని పుకార్లు వచ్చాయి. ఈ విధంగా దేవరా 1, 2 కూడా భయంకరమైనటువంటి పుకార్లు రావచ్చు. కొంతమంది కావాలని చెప్పి ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకొని ఈ విధంగా ఎన్టీఆర్ మీద విష ప్రచారం చేస్తున్నారు అనేటటువంటిది వాస్తవం. అది ఎవరు కూడా నమ్మకండి. నేను ఎప్పటికీ చెప్తాను, బల్లగుద్దు చెప్తాను, దేవరా 2 అనేటటువంటిది 100% ఉంది. అది ఉన్న రోజు ప్రతి ఒక్కళ్ళు ముక్కు మీద వేలేసుకుంటాడు అనేటటువంటిది వాస్తవం అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఇలా చేయడం 2 సార్లు అనమాట. ఫస్ట్ టైం వీడియో చేసినలే కానీ నేను ఈ మైక్ ఆన్ చేసుకోవడం మర్చిపోయాను. దానివల్ల వాయిస్ చాలా దరిద్రంగా వచ్చింది. దాంతో ఇంకో వీడియో అయితే చేయడం జరిగింది. చాలా కష్టపడాను నిజంగా. ఒక నాన్ స్టాప్ ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడేసరికి దోలైతే తిరిపోయింది. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవరా 2 ఉంటుంది. ఆల్రెడీ వార్ 2 ఫ్లాప్ హిట్ అని చెప్పి ఇంకో వీడియో కూడా చేశారు. పైన కనబడుతున్నాను ఐ లేదా ఎన్ స్క్రీన్ మీద వచ్చేటటువంటి ఈ వీడియో చూసి మీరైతే క్లారిటీ తెచ్చుకోండి. బాయ్ బాయ్, నమస్కారం.